గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ద సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లోని ఒక భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఈ స్కెడ్యూల్లో భాగంగా భారీ పోరాట సన్నివేశాలతో పాటు ఈ చిత్రంలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ స్కెడ్యూల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ మీద ఒక పాటను చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. ఇది మాస్ బీట్తో సాగే పాట అని తెలుస్తుంది. ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మాస్ సాంగ్ ఇచ్చినట్టు సమాచారం. విలేజ్ సెలబ్రేషన్ బ్యాక్ డ్రాప్లో ఈ సాంగ్ ఉంటుందట. త్వరలోనే మొదటి పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఒక ఫోటో బయటకు వచ్చింది. పెద్ద చిత్ర యూనిట్లోని ఒక సభ్యుడు పుట్టినరోజు సందర్భంగా టీం సభ్యులు అతడికి బర్త్డే విషెస్ తెలుపుతూ గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. రామ్ చరణ్తో పాటు జాన్వీ కపూర్ దగ్గరుండి అతడితో కేక్ కట్ చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వాన్ని వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్తో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు భట్టాచార్య వంటి ప్రముఖ నటులు ఈ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వృద్ధి సినిమా సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా భారీ స్థాయిలో తయారవుతుంది. ఈ చిత్రం కోసం అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గ్లిమ్స్కి భారీ స్పందన లభించింది. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ సంచలనాన్ని సృష్టించింది. మేకర్స్ ఈ సినిమా షూటింగ్ని నవంబర్ 2025లో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు మరియు దివ్యేందు శర్మలతో పాటు ఇతర ప్రముఖ పాత్రల్లో ఉన్నారు. రాత్రిపూట కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఇటీవల చిత్రీకరించారు. పెద్ద కథ, క్రీడా నేపథ్యం కనుక కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలిసింది. ఇంతకుముందు 4 జట్ల నేపథ్యంలో క్రికెట్ క్రీడను తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లో విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై ఈ సినిమా రూపొందుతుంది. 300 కోట్లతో తీస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. పెద్ద మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.